పాపం కొత్తగా పెళ్ళైనట్టుంది అమ్మాయికి. ఏమైందో ఏమో, చూస్తుండగానే వ్యాన్కి ఎదురెళ్ళింది. కళ్ళ ముందే ప్రాణాలు పోయాయి. నాకు చాలా భయంగా ఉంది బాబు. ఒకవేళ మీరు తిట్టారని ఏ అఘాయిత్యమైనా. కాకపోయినా ఇంకెక్కడైనా భాను ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటే జయమ్మకు కానీ భాను వాళ్ళ నాన్నకు కానీ నేనే నేను హాస్పిటల్కి రావాలంటే భానుని మన ఇంట్లో మళ్ళీ చూడాలి. సరే నాన్న, నేను మీకు అక్కర్లేనప్పుడు ఇంకా నేనెందుకు బతకాలి? ఇప్పుడు నేను జయమ్మకి ఏం సమాధానం చెప్పాలి? భాను బతుకుందో లేదో కూడా తెలియట్లేదే. నేను హాస్పిటల్కి రావాలంటే భానుని మన ఇంట్లో మళ్ళీ చూడాలి. ఏమైంది? నువ్వు తినాలి బాను, కొంచెం కొంచెం. ఇంకోసారి ఇలా వెళ్ళిపోతావా? మరి వెళ్ళిపోతుంటే మీరెందుకు ఆపలేదు? అప్పుడంటే ఏచే కోపంగా ఉన్నాడు. చేతిలో రూపాయి లేకుండా వెళ్ళిపోయాను. మా అమ్మే, మా బుజ్జే, మా బంగారమే, నీకెంత కష్టం వచ్చింది బంగారు తల్లి. తినమ్మా, తిను బంగారు. స్టాప్ ఇట్.
వచ్చావా? వెళ్ళి నీ పని చూసుకో నాన్న. అలా నడుచుకుంటూ అస్తమిస్తున్న సూర్యుడి వైపు వెళ్ళావా భాను? అటువైపే వెళ్దాం అనుకుంటే ప్లాట్లు చేసి ఫెన్సింగ్ వేశారు జయమ్మ. వెదో ఫెన్సింగ్ పీకి పారేలేకపోయావా? ఇదే సినిమాలో అయితే వెళ్ళిపోతున్నావా గూడు చెదిరి గుండె పగిలి పోతున్నావా వెళ్ళిపోతున్నావా అని బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వేసేవాళ్ళు. ఆపుతారా లేదా? ఆపండి. ఆ, ఇదే సిచ్యుయేషన్ ఇంకో సినిమాలో వస్తే ఇంకేదో పాట విన్నాను జయమ్మ. ఆ, పయనించే ఓ చిలుక, పయనించే ఓ చిలుక ఎగిరిపో. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? బయటకు వెళ్ళమన్నారు కదా, అందుకే బయటికి వెళ్ళాను. నువ్వేమైపోయావు? దేని కింద పడ్డావు అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎవరో అమ్మాయి వ్యాన్కి ఎదురుగా వెళ్ళి గుద్దుకుని చచ్చిపోతే బేకారి ఎదురు వెళ్తే వ్యాన్కి ఏమన్నా అవుతుందా అని ఆలోచించాలని తెలిసి నువ్వేమో అనుకున్నాను. నువ్వు వస్తేనే జయమ్మ హాస్పిటల్కి వెళ్తానని భీష్మించి కూర్చుంది. అవును, నీ గుండె నొప్పి ఏమని జయమ్మా? పోయిందే, ఇట్స్ గాన్. చెలగే మేరా బేటా. అంత నాటకం. జయమ్మకి గుండె నొప్పి లేదు, ఏ నొప్పి లేదే జే. ఏంటి అప్పుడే అంతా అయిపోయినట్టు అంత కంగారు పెట్టింది? అంత ఒత్తినే. నీ భార్య వెళ్ళిపోయేసరికి నీలో ఉన్న ప్రేమంతా బయటికి రావాలని నాటకం ఆడాను నాన్న. మరి మీరంతా ఏం చేస్తున్నారు? నేను అక్కడ పిచ్చోళ్ళ వెతుకుతూ ఉంటే ఇక్కడ ఎంత నాటకం జరుగుతుందని నాకెందుకు చెప్పలేదు? జయమ్మ చెప్పొద్దంది. ప్రామిస్ కూడా వేయించుకున్నాను చెప్పొద్దని. నేనెంత టెన్షన్ పడ్డానో మీకు తెలుసా? పోనీ తిరిగి వచ్చినట్టయినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వాలి? నీ భార్య కనపడకపోయేసరికి ఈ టైం దాకా నువ్వు ఈ జయమ్మ బతుకుందా పోయిందా అని పట్టించుకున్నావా? వచ్చాకే కదా తెలిసింది నేను బాగానే ఉన్నాను అని. కనీసం నేనెలా ఉన్నానని కూడా ఆలోచించకుండా భాను కోసం తిరుగుతూనే ఉన్నావు కదా. దీన్నేమంటారు? నీకు అలా అర్థమైందా జయమ్మ? భాను తిరిగి వస్తేనే ట్రీట్మెంట్ చేయించుకుంటావని వెతుకుతూనే ఉండిపోయాను గాని ఈ బేకారి కోసం నేనే వెళ్ళలేదు. జయమ్మ అయితే నేను పోతాను. అయ్యో ఉండు, ఏయ్, వస్తాను. ఆపండి. మరి ఓవర్ యాక్షన్ చేయకండి. అసలు మీ ఇంటికి వెళ్లకుండా ఎక్కడ తిరుగుతున్నావు? ఆ, మా ఇంటికి వెళ్ళలేదని మీకెలా తెలుసు? నేను వెళ్ళాను. మీ నాన్న ఒకటే కంగారు. అనవసరంగా వాళ్ళని కూడా టెన్షన్ పెట్టాల్సి వచ్చింది తెలుసా? మిమ్మల్ని అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు? ఒక ఫోన్ చేస్తే ఏం పోయింది? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో పెట్టావు? ఛార్జింగ్ అయిపోయింది. నేనేం చేయను? నీ ఫోన్ని తందూరి పొయ్యిలో పడేస్తాను. అవసరమైనప్పుడే నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది, కంగారులో ఉన్నప్పుడే ఛార్జింగ్ అయిపోతుంది. ఇంత చేసి వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావు? నేనేం రావాలనుకోలేదు, కానీ ఒక నిండు కుటుంబం రిస్క్ లో పడుతుందని తెలిసి వెనక్కి రాకపోతే మీ అందరికీ ప్రమాదమని తెలిసి వచ్చాను. నువ్వు వెనక రాకపోతే మాకు ప్రమాదం అని ఎవరు చెప్పారు? నువ్వు వెనక వస్తేనే కదా మాకు ప్రమాదం. నువ్వు అడుగు పెట్టిన చోట ప్రకృతి వైపరీత్యాలన్నీ జరుగుతాయని నీకు తెలుసు కదా. మీకు నాకు ఏం తెలిస్తే ఏంటి? జోష్యంలో
పంచాంగం ప్రశ్న జాతకం. ఆ? చిలక మంచి బేరం దొరికింది. ఆగు తల్లి ఆగు. ఇట్రా రా తల్లి, కూర్చో కూర్చో. కష్టాల్లో ఉన్నట్టున్నావు, ఏం చేయాలో తెలియనట్టు చూస్తున్నావు, ఎటెళ్లాలో తెలియనట్టు నడుస్తున్నావు. నీకు జోస్యం నేను చెప్తాను తల్లి, నీకు మంచి దారి దొరికేలా చూస్తాను. వాడు పని కట్టుకుని పిలిచింది శనినని వాడికి తర్వాత తెలుసుంటుంది. తర్వాత నువ్వు దేవతవు తల్లి, అన్నీ జీర్ణించుకుంటావు. కరెక్టే. నువ్వు ఎప్పుడైతే బయటికి అడుగు పెట్టావో అప్పుడే ఏళ్ళనాటి శని, అంటే 7.5 ఏళ్ల శని, 7.5 శని స్టార్ట్ అయింది. మాకు వదులుంటుంది. ఒక్క నెల రోజులు నువ్వు ఆ ఇల్లు కదలకూడదు తల్లి. నీ పాదం ఆ ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి ప్రమాదం. దరిద్రుడు ఎంత పనిచేశాడు. వాడి అడ్రస్ చెప్పు. అదేంటి, ఎందుకు? 7.5 నీకైతే ప్రమాదం మాకని చెప్పినందుకు, నీకు పరిహారం చెప్పకుండా మాకు రాంగ్ పనిష్మెంట్ ఇచ్చినందుకు వెళ్ళి వాడిని ఉతికి పారేస్తాను. నా మాట విని వెనక్కు వెళ్ళు తల్లి. నా వల్ల అంతమంది రిస్క్లో పడతారంటే తప్పకుండా వెనక్కి వెళ్తాను. వెనక్కి వస్తేనే రిస్క్ అని వాడికేం తెలుసు? రాస్కెల్. అవన్నీ నాకు తెలీదు. వాడు చెప్పింది విని మీకు మంచి జరుగుతుందని తిరిగి వచ్చేసాను, అంతే. ఎంతో పెద్ద కారణంతో బయటికి గెంటేస్తే మరీ ఇంత సిల్లీ రీజన్తో వెనక్కి వచ్చేస్తావా? నీకసలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? ఉంది, అందుకే వెనక్కి రాను అన్నాను. కానీ జ్యోతిష్కుడు బలంగా చెప్పాడు. నా నిర్ణయం బలహీనమైపోయింది, వచ్చేసాను. ఎంత ఇచ్చేవాడికి డబ్బులు? నా దగ్గర డబ్బులు ఎక్కడివి? వాడే నాకు ఇడ్లీ తినిపించాడు. ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో గమనించావా? గమనించాను. పాపం చాలా బాధగా చూశాడు. వాడు నేను బాధగా చూడలేదు, వాడి బాధనే లోపల అనుభవించాడు. ఏలినాటి శని నీకో నాకో అర్థం కావట్లేదు. జోస్యం చెప్తే అందరూ 10 రూపాయలు ఇస్తారు, నీకు జోస్యం చెప్తే నాకు 30 రూపాయలు లాసు. వాడికి 30 రూపాయలే కాదు, ఇంత మహాపాపం మూట కట్టుకున్నందుకు ఇంకేదో పెద్ద లాసే జరుగుంటుంది. నిజం చెప్పు, ఏం జరిగింది? అది అది చెప్పు, నిజం చెప్పు. చిలుకనెప్పుడు టచ్ చేసి చూడలేదని పంజరం తలుపు తెరిచాను, చిలక ఎగిరిపోయింది. బాగైంది, చాలా బాగైంది. అమ్మయ్యా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ తగలబడింది. ఇక నేను పర్మనెంట్ గా సౌదీ వెళ్లేదీ లేదు, మా ఆయన సౌదీ నుండి వచ్చేదీ లేదు. అయ్యో, అమ్మో, పూజకు ఉపయోగించే పువ్వులు ఇలా పడిపోయాయి అంటే అశుభమని 1/2 గంట క్లాస్ పీక్తుంది జయమ్మ.
3, 2, 1. 7, 8, 9. 9, 8, 7. నీది దొరికింది కానీ ఇంటికి తిరిగొచ్చే దారే మర్చిపోయినట్టుంది నా పరిస్థితి. దీని కోడ్ ఎలా తెలుసుకునేది? ఈ లాక్ ఎలా ఓపెన్ అయ్యేది? నా గుత్తులోది. ఈ టైంలో ఎవరబ్బా? అమ్మా చెప్పండి అమ్మా. నా దగ్గర ఒక లాకర్ ఉంది. దానికి సీక్రెట్ కోడ్ ఉంది. అదే మర్చిపోయాను. తెరవడానికి రావటం లేదు. అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు రాగలవా? అబ్బా ఇప్పుడు కొంచెం కష్టం అమ్మా, నేను వేరే పనిలో ఉన్నాను. రేపొస్తాను. సరే అయితే తప్పకుండా రా. అలాగే అమ్మా. లాకర్ ఓపెన్ అయ్యి నాకు కావాల్సిందంతా నేను తీసుకుని మళ్ళీ ఇక్కడ పెట్టేదాకా ఎవ్వరికీ డౌట్ రాకూడదు స్వామి. లాకర్ ఏది? దీపావళి రోజు ఇక్కడే పెట్టాను. ఏమైంది? ఎవరన్నా చూసారా? మై గాడ్, లాకర్ పోయింది. లాకర్ పోయిందా? ఏమైంది? నో నో, నువ్వెందుకు అరుస్తున్నావు? లాకర్ లేదంటే కొంప మునిగిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. రండి వెతుకుదాం. కమాన్, అన్ని గదులు చూద్దాం. ఓ మై ప్రభాస్, ఇంకా ఇక్కడే ఉన్నారండి. పదండి పదండి. ఏయ్ ఆగు, నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను కదా టెన్షన్ పడాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఇంటి బాధ్యత అప్పచెప్పారు. ఇంట్లో ఏదైనా పోయిందంటే నన్నే కదా అంత అనేది. బాధ్యత లేకుండా కేర్లెస్ గా ఉన్నానని నన్నే కదా తిట్టేది. అందుకు అయినా లాకర్ ని లాకర్ లో పెట్టకుండా ఇలా ఓపెన్ గా పెట్టేస్తారా ఎవరైనా? పదండి, ఇంచు ఇంచు వదలకుండా ఇల్లంతా వెతకాలి. ఆగో, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇంట్లో పెట్టింది బయటికి ఎలా వెళ్తుంది? ఆ లాకర్ ఎలాగైనా వెనక్కి తెప్పించి తీరాలి. అది పోవడానికి వీల్లేదు. పదండి పదండి.